దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటండి? ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది కదా, ఫాదర్స్ డే, పితృవందన దినోత్సవం అంటారు. ప్రపంచంలో దగ్గర దగ్గర ఒక 52 దేశాలు ఈ డేట్ని, అంటే జూన్ మాసము 3వ ఆదివారం రోజున ఫాదర్స్ డేగా వారు జరుపుకుంటూ ఉంటారు. అది 1910వ సంవత్సరం అమెరికాలో వాషింగ్టన్ అన్న పట్టణంలో ఒక పాస్టర్ గారు చర్చిలో వాక్యం ఉపదేశిస్తూ, ఆ రోజు ఏంటంటే మదర్స్ డే, మే మాసము 2వ ఆదివారం రోజున తల్లి గొప్పతనము, తల్లి ప్రత్యేకత, తల్లి ప్రాముఖ్యత గురించి చాలా వివరంగా మరి బోధిస్తూ ఉన్నారంట. తల్లి ఎంతగా శ్రమ పడుతుంది, పిల్లల కొరకు ఎంతగా మరి తను స్టాండ్ తీసుకుంటుంది, పిల్లల కొరకు ఎంతగా శ్రమిస్తుంది, ఎంత కేర్ తీసుకుంటుంది, ఎంత శ్రద్ధ పెడుతుంది, ఈ విషయాలన్నింటి గురించి ఆయన చెప్తూ ఉంటే అక్కడ చాలా మంది విన్నారంట. అక్కడ ఒక స్త్రీ ఉందంట, ఒక లేడీ. ఆమె ఆ మాటలు వినగానే చాలా ఏడుస్తూ ఉందంట, చాలా దుఃఖపడుతూ ఉందంట. దుఃఖపడి ఎక్కి ఎక్కి ఏడుస్తూ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. అయ్యగారు, ఒక చిన్న సలహా లేకపోతే ఒక చిన్న సహాయాన్ని మిమ్మల్ని అడగాలని కోరుకుంటున్నాను అంటే, చెప్పండి అమ్మా, ఏంటంటే ఈరోజు మీరు తల్లి గొప్పతనం గురించి, తల్లి యొక్క ప్రత్యేకత గురించి, తల్లి యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతగానో మరి మీరు వివరించారు, బోధించారు. అవన్నీ నిజమేనండి, కానీ అంటే వాటి గురించి నాకు అంతగా తెలీదు, అనుభవం లేదు. కానీ నాకు మరి తండ్రి ప్రేమ, తండ్రి గొప్పతనం గురించి నాకు చాలా అనుభవము, నాకు చాలా తెలుసు. మరి మీరెందుకు తండ్రి వందన దినోత్సవం, లేదంటే మీరు ఎలాగైతే మదర్స్ డే చేస్తున్నారో, సెలబ్రేషన్ చేస్తున్నారో, అలాగే ఫాదర్స్ డే సెలబ్రేషన్ కూడా ఎందుకు చేయకూడదు అని అడిగిందంట. ఇంతవరకు ఆ థాట్ రాలేదమ్మా అంటే, అప్పుడు ఆమె మీరెందుకు ఇంతగా దాని గురించి ప్రత్యేకించి చెప్తున్నారని ఆ పాస్టర్ గారు అడిగినప్పుడు ఆమె చెప్పిందంట. ఆమె పేరు ఏంటంటే సొనోరా స్మార్ట్ డాడ్ అనే ఆవిడ చెప్పిందంట, నాకు 5 చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. వాటిలో మేమందరం 6. మేము 6 అయితే మా చిన్న చెల్లి పుట్టిన తర్వాత మా అమ్మ చనిపోయింది. మా చెల్లి చిన్నప్పటి నుంచి, లేకపోతే అప్పటి నుంచి కూడా మా నాన్నగారు మరొక పెళ్లి చేసుకోకుండా కేవలం మమ్మల్ని, మా 6 కూడా చాలా శ్రద్ధగా, ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా పెంచి పెద్ద చేశారు. మా యొక్క ప్రతి పనిని మా నాన్నగారే చేశారు. మా యొక్క ప్రతి అవసరాన్ని మా నాన్నగారు తీర్చారు. మమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రయోజనకరమైన స్థితిలో ఉంచారు. మా నాన్న చాలా గొప్పవాడండి, చాలా కష్టపడ్డాడు. ఇలాంటి తండ్రులు చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించడానికి, కృతజ్ఞతగా ఒక ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేయాలని ఆమె కోరినప్పుడు ఆ పాస్టర్ గారికి అది మంచిగా అనిపించి, సరే అమ్మా, వచ్చే నెల వస్తుంది కదా, జూన్ 3వ ఆదివారాన్ని మనం ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేద్దామని 1910వ సంవత్సరం జూన్ 19వ తారీఖుని మరి ఫస్ట్ టైం ఫాదర్స్ డే జరపడం జరిగింది. అది మొదలుకొని ప్రతి చోట కూడా ఫాదర్స్ డే జరుపుతూ వస్తున్నారు. ఫాదర్స్ డే రోజుని వాళ్ళు చేసేది ఏంటంటే, ఫాదర్స్ని లేక తండ్రులను సన్మానించడం. చాలామంది ఆ ఒక్కరోజు సన్మానిస్తే, ఆ ఒక్కరోజు వారిని ఘనపరిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఒక చక్కటి మాట సెలవీయడం జరిగింది. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ఇదే మాట ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఏం చెప్తున్నాడంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడువు అవుతావు. ఇది వాగ్దానంలో కూడిన మొదటి ఆజ్ఞ అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో నాన్నకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నాన్న ప్రేమను మాటల్లో చెప్పలేం. అమ్మ తన పిల్లలకు ప్రేమను పంచితే నాన్న జీవితాన్ని నిర్మిస్తాడు. నాన్న అండగా ఉంటే ఎంతటి కష్టమైనా సరే అది మనకి చిన్నగా అనిపిస్తుంది. ప్రపంచం మొత్తం మీద మీకు ఎదురు తిరిగినా కూడా, ప్రపంచమంతా మీకు ఎదురు తిరిగినా ఒక్క నాన్న మాత్రమే మీతో ఉంటాడు. నాన్న త్యాగాలకి అసలు ఆయన యొక్క చేసిన త్యాగానికి మనం డబ్బుతో వెలకట్టలేము. ఇంకా చెప్పాలంటే నాన్న ప్రేమకు కొలమానం అనేది ఉండదు.
మన విజయాల్లో మన పేరు ఉన్న దాని వెనక ఉన్నది మాత్రం తండ్రి యొక్క కష్టం, నాన్న చేసిన త్యాగం. నాన్న అంటే ఒక మనిషి కాదు, కుటుంబానికి బలమైన పునాది. అమ్మ పిల్లలకు నడవడం మాత్రమే నేర్పిస్తుంది, కానీ పడిపోకుండా నిలబడడం నేర్పించేది మాత్రం తండ్రే. నాన్న చెమట చుక్కల్లోనే పిల్లల యొక్క భవిష్యత్తు ఉంటుంది. తన సంతోషాలను ప్రక్కన పెట్టి మరి పిల్లల కొరకు ఏదైనా చేయడానికి రెడీ అవుతారు తల్లిదండ్రులు. అందుకనే మన బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం ఏంటంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నీవు సన్మానించడం బట్టి నీకు మేలు కలుగుతుంది. నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానిస్తే అది నీకు మేలుగా దేవుడు చేస్తానంటున్నాడు. అంతేకాదు, ఆ రీతిగా నువ్వు తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించినప్పుడు, వారిని సన్మానించినప్పుడు, వారిని ఘనపరిచినప్పుడు ఏమవుతావు? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్తుంది బైబిల్ గ్రంథము. ఇస్సాకు యాకోబుకి ఏమి ఆస్తిని పంచివ్వలేదు. ఆయన ఇచ్చింది ఏంటంటే దీవెన. ఇస్సాకు యాకోబుని చేతులెత్తి దీవిస్తూ ఈ రీతిగా అన్నాడు. ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉందువు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నీవు శపించువారు శపింపబడుదురు, నీవు దీవించువారు దీవించబడుదురు అని ఇస్సాకు తన కుమారుడైన యాకోబును దీవించాడు. అందుకే యాకోబు చెప్తాడు కదా, చేతి కర్రతో ఈ యోర్దాను నేను దాటి ఉన్నాను, ఇప్పుడు 2 గుంపులయ్యాను అని తన సాక్ష్యం చెప్తున్నాడు వచ్చేటప్పుడు అనమాట. మహానీయుముగా గొప్ప సేనగా తను వర్ధిల్లాడు అనమాట. అది తండ్రి దీవెన ఫలం. తల్లిదండ్రులు మనలను ఎప్పుడు దీవించేవారిగా ఉండాలి. అది మన ప్రవర్తన మీద మాత్రమే ఆధారపడుతూ ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల మనం ప్రేమను చూపితే వారు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క తలంపుల్లో మన పట్ల ప్రేమే కనబడుతుంది అనమాట. చాలామంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో అనాథాశ్రమాల్లో కనబడుతున్నారు. వృద్ధాశ్రమాలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే నేటి పిల్లలకు తల్లిదండ్రులు భారం అయిపోతున్నారు. చిన్నప్పటి నుండి కూడా భుజాల పైకి ఎత్తుకుని కళ్ళల్లో పెట్టుకుని కాపాడిన తల్లిదండ్రులు వాళ్ళకి కాని వారు అయిపోతున్నారనమాట. కానీ ఒక్కసారి వాళ్ళు ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకున్నారు. వాళ్ళు అడక్కముందే అన్నీ సమకూర్చి పెట్టారు కదా. మరి అటువంటి తల్లిదండ్రులను ఈరోజు నేటి యువత లేకపోతే సమాజం వాళ్ళని నిర్లక్ష్యం చేస్తుంది. మరి తల్లిదండ్రుల పట్ల పిల్లలు జరిపించవలసిన పిల్లలు చేయవలసిన ధర్మం గురించి మన పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందో చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో 2వ లైన్లో ఈ మాట రాయబడి ఉంది. తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకోవలెను, ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. చూడండి, ఇక్కడ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకోవలెను, ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. నేర్చుకోవడం అంటే ఏంటండి? మనకి ఏదైతే రాదో దాన్ని నేర్చుకుంటాం. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, కంప్యూటర్ నేర్చుకోవడం ఎలా అని దాని మీద బోధన మరి తరగతులు ఉంటాయి. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే పరిశుద్ధ గ్రంథం, తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటకంట నేర్చుకోవాలంట. అంటే నేటి పిల్లలకు అది లోపించింది కాబట్టి తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఏ విషయంలో ప్రత్యుపకారం మనం చేయాలి అనుకుంటే, ప్రత్యుపకారం అంటేనే అర్థంలో ఉంది. ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వాళ్ళకి తిరిగి ఉపకారం చేయడాన్ని ప్రత్యుపకారం అంటారు. తల్లిదండ్రులు నీకు చేసిన ఉపకారం ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? పుట్టినది మొదలుకొని నీకు పాలివ్వడం దగ్గర నుంచి రాత్రులంతా కూడా మీరు మెలకుగా ఉండి ఏడుస్తూ ఉంటే వాళ్ళ నిద్ర మానుకుని నిద్రను త్యాగం చేసి రాత్రంతా భుజం మీద వేసుకుని జోకొడుతూ మీరు నిద్రపోతేనే తల్లిదండ్రులు నిద్రపోవడం. ఇంకా మీరు అంత పక్క పాడు చేసినా ఏం చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా చిన్నప్పటి నుంచి కూడా మీరు నవ్వితే నవ్వి, మీకు ఏమైనా బాధ అనిపిస్తే వాళ్ళు కంగారు పడి నిజంగా కళ్ళల్లో పెట్టుకుని చూస్తారు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని. మరి అదే తల్లిదండ్రులు కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకు కూడా చిన్నపిల్లల మనస్తత్వం వచ్చేస్తుంది వృద్ధాప్యంలో. నువ్వు చిన్నప్పుడు ఎలాగైతే
బట్టలు పాడు చేసేస్తావో. చిన్నప్పుడు నువ్వు అన్నం తినేటప్పుడు కింద మీద పడుతూ తింటాయి. తింటున్నప్పుడు తల్లిదండ్రులు విసుక్కోరు, నవ్వుకుంటూ మరలా వాళ్ళకి తినిపిస్తూ ఉంటారు. అలాగే అదే పరిస్థితి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వారికి కూడా వస్తుంది. కానీ అప్పుడు కుమారులుగా కుమార్తెలుగా తల్లిదండ్రులని విసుక్కుంటారనమాట. నీకు తినడం చేత కదా ఇంత వయసు వచ్చిందని వాళ్ళని ఈసడించుకుంటారు. అది చాలా తప్పు. అంతేకాకుండా వాళ్ళు తాగుతున్నప్పుడు నీళ్లు వణికిపోతాయి, చేతులు మీద పడేసుకుంటారు. ఎన్నిసార్లు బట్టలు తడుపుకుంటావు అని కోప్పడుతూ ఉంటారు. అది చాలా తప్పు. అలా విసుకోకూడదు అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నువ్వు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మురిసిపోయారు తప్ప వారు ఎప్పుడు కూడా నిన్ను భారంగాను బరువుగాను అనుకోలేదు. ఒక బాధ్యతగా నువ్వు ఎదుగుతూ ఉంటే నిన్ను చూసి సంతోషించారు. మరి నువ్వు కూడా వారి పట్ల వారి యొక్క వృద్ధాప్యంలో అంతే బాధ్యతగా ఉంటూ అంతే ఓర్పుగా వ్యవహరించాలన్నమాట. చాలా వరకు ఆడపిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల చాలా ప్రేమను కనుపరుస్తారు. వాళ్ళ పెళ్ళై వెళ్ళిపోయినా కూడా వాళ్ళ అమ్మ నాన్నని మర్చిపోరనమాట. ఎంతో ప్రేమగా ఉంటారు. అయితే అమ్మా నాన్న పట్ల అంత ప్రేమగా ఉంటున్న మీరు అత్త మామల పట్ల కూడా అంతే ప్రేమను కనుపరచాలి. అత్త మామల్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇన్లాస్ అంటారు. మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా అంటే చట్టపరమైన తల్లి, చట్టపరమైన తండ్రి. మరి వారు నీకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులకు నువ్వు ఎట్లాంటి ప్రేమనైతే పంచుతున్నావో నీ అత్తామామలకు కూడా అలాంటి ప్రేమను లేక మర్యాదను ఇవ్వాలి, ప్రేమను పంచాలి, వారిని గౌరవించాలి. నేటి పరిస్థితుల్లో కోడలు అన్నవాళ్ళు వాళ్ళని చిన్న చూపంటే లెక్కలేని తనం ఎక్కువైపోయింది, నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. జాగ్రత్త సుమ, నీ యొక్క ప్రతి ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. అది ఏమాత్రం కూడా నీకు శ్రేయస్కరం కాదు. అది నువ్వు ఏ రీతిగాను కూడా దాన్ని వర్ధిల్లలేవు అనమాట. కాబట్టి తల్లిదండ్రుల పట్ల అలాగే తమ అత్తామామల పట్ల అంతే మర్యాదగా గౌరవంగా ప్రవర్తించాలి. మగవాళ్ళు కూడా అంతే, తమ అత్తామామల పట్ల తమ యొక్క బాధ్యతను వారు నిర్వర్తించాలి. 2018లో సౌదీ అరేబియాలో ఒక కేసు నమోదైంది. ఒక ఆవిడ నాకు డివోర్స్ కావాలి అని తను కేసు వేసిందనమాట. డైవర్స్ కావాలంటే అక్కడ న్యాయస్థానం అడిగింది, ఎందుకమ్మా నీ భర్త నుండి నువ్వు విడాకులు కోరుతున్నావు, ఏమైంది, నీ భర్త నిన్ను తాగుతాడా, నీ భర్త తాగుతాడా, నిన్ను కొడతాడా, నిన్ను హింసిస్తాడా, బాధ పెడతాడా అంటే ఆమె ఏమన్నదంటే అవేమీ చేయడు. ఈ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, ఆ పేపర్ నేను చదువుతున్నాను. ఆమె ఏమని చెప్తుందంటే 29 ఏళ్ల ఒక వ్యక్తి తన భార్యను అమితంగా ప్రేమించేవాడు, సౌదీ అరేబియాకు చెందిన వ్యక్తి. ఆమె సంతోషం కోసం తన కుటుంబాన్ని, ముఖ్యంగా కన్న తల్లిని సైతం పట్టించుకునేవాడు కాదు. ఒకానొక సందర్భంలో భర్త అన్నాడట, నీ కోసం నా కుటుంబాన్ని కూడా వదిలేశానని కోర్టులో చెప్పాడు. దానికి భార్య స్పందిస్తూ చెప్పిందట, నా కోసం సొంత తల్లిని దూరం చేసుకునే వ్యక్తిని నేను నమ్మలేను, రేపు నన్ను కూడా అలాగే వదిలేయడానికి గ్యారంటీ ఏంటి అని ప్రశ్నించిందంట అని చెప్పిందంట. కన్న తల్లినే విడిచిపెట్టేసిన వాడు, నా కోసం వదిలేసిన వాడు, నాకంటే అందగత్తె, నాకంటే చదువుకున్నామే, నాకంటే మంచి ఆవిడ ఇంకెవరైనా దొరికితే మరి నన్ను వదిలేసి ఆవిడ వెళ్ళని గ్యారంటీ ఏముంది? కాబట్టి నాకు ఇలాంటి వ్యక్తిని నేను నమ్మలేను, నాకు ఇతనితో ఉండడం ఇష్టం లేదు, నాకు విడాకులు కావాలని తను పిటిషన్ లేక కేసు వేసినప్పుడు ఆ కోర్టు ఎలా స్పందించిందంటే మహిళ తీసుకున్న సమర్థవంతమైన నిర్ణయాన్ని కోర్టు న్యాయ నిపుణులు ఎంతో ప్రశంసించారు. కన్న తల్లికి విలువ ఇవ్వని వ్యక్తిపై ఆధారపడకూడదని ఆమె తీసుకున్న స్టాండ్ సరైనదని పేర్కొంటూ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసిందనమాట. తల్లిని ప్రేమించేవాడు కంపల్సరీ భార్యను ప్రేమిస్తాడనమాట. కాబట్టి చాలామంది అనుకుంటారు ఈ రోజుల్లో, అగో మీ అమ్మను ప్రేమిస్తున్నా, నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ స్త్రీ అయితే లేక ఈ మహిళ అయితే ఏం చేసింది, తన తల్లిని పట్టించుకోవట్లేదనని. కన్న తల్లిని ఎలా నువ్వు పట్టించుకోకుండా ఉంటావు, నాకంటే ఎక్కువగా ఆమెనే నువ్వు ప్రేమించాలని చెప్పి ఆమె పిటిషన్ వేసి ఆ కేసులో తను నెగ్గడం జరిగింది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే తల్లిదండ్రుల పట్ల లేక అత్తమామల పట్ల మన యొక్క ధర్మాన్ని లేకపోతే మనం చేయవలసిన పనిని లేక మన యొక్క బాధ్యతను నిర్వర్తించాలి. ఈరోజు ఫాదర్స్ డే అంటే ఫాదర్ స్టాండ్స్ ఫర్, మనం ఆ స్పెల్లింగ్ చూసుకున్నట్లయితే FATHER. ఎఫ్ అంటే ఫర్గివ్నెస్, ఫర్గివింగ్, క్షమాపణ.
తండ్రి కుమారుని పట్ల ఎంత ప్రేమను చూపిస్తాడంటే, చాలాసార్లు కుమారులు ఎట్లా అంటే తప్పిపోతూ తండ్రి మాట వినకుండా తమకిష్టానుసారంగా చేస్తూ ఉంటారు. చాలాసార్లు చెప్తారు. చెప్పిన తర్వాత ఎప్పుడు కూడా ఏ కన్న తండ్రి పిల్లోడు అల్లరి చేస్తున్నాడనో, తప్పు చేశాడనో ఇంట్లోంచి బయటికి పంపించేయడు. కానీ వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోయినా కానీ పిల్లలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రుల మీద తిరగబడేవారు, ఎదురు చెప్పేవాళ్ళు చాలామంది అయిపోతున్నారు. అలాగే మరి మనం బైబిల్లో లూకా సువార్తలో చూసుకున్నట్లయితే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు ఎప్పుడు తండ్రిని అట్టుపట్టుకునే ఉండేవాడు, తండ్రి వెంటే ఉండేవాడు. చిన్నవాడు మరి ఏం చేశాడంటే, నా ఆస్తిలో వాటా నాకు ఇచ్చే అని చెప్పాడు. ఆ ఆస్తిని తీసుకుని ఏం చేశాడు, దుర్వ్యాపారం చేత దాన్ని అంతటినీ పాడు చేసుకుని చివరికి తనకి తింటాకి తిండి కూడా లేని పరిస్థితిలో అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. అయ్యో, నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సమృద్ధిగా ఆహారం ఉంది. నేనైతే నాకున్న ఆస్తిని దుర్వ్యాపారం చేసుకున్నాను, నా తండ్రి నుంచి దూరం అయిపోయాను, నా తండ్రి ప్రేమకు దూరం అయిపోయాను. నేను తిరిగి మరలా నా తండ్రికి దగ్గరికి వెళ్తాను. ఎలాగంటే, కుమారుడుగా ఉండడానికి నాకు యోగ్యత లేదు, కానీ మరి నేను కూలివానిగా లేక ఒక పనివానిగా అక్కడ జాయిన్ అవుతాను, అక్కడ చేరుతానని చెప్పి ఎంతో ఆశతో మరి తను తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్తూ ఉంటే, అక్కడ తండ్రి పరిస్థితి ఎలా ఉందంటే, కుమారుడు వెళ్ళినప్పటి నుంచి కూడా తండ్రి కుమారుడు ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. కుమారుడు తండ్రిని తోలనాడాడు, తండ్రిని వద్దనుకున్నాడు, తండ్రిని ధిక్కరించాడు, తండ్రితో గొడవ పడి తనకున్న వాటా తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ తండ్రి ప్రేమ ఇంకా ఎదురు చూస్తుందన్నమాట. ఎదురు చూసేది తండ్రి ప్రేమ, మర్చిపోలేనిది తండ్రి ప్రేమ. నా కుమారుడు ఈరోజు వస్తాడేమో, లేకపోతే రేపు వస్తాడేమో అలా ఎదురు చూస్తూ ఉండి ఇంకా దూరంగా ఉండగానే, కుమారుడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలాగా తన మెడ మీద పడి మరి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు ఆ తండ్రి. అది తండ్రి యొక్క ప్రేమ, క్షమించే ప్రేమ. ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా కుమారుని దగ్గరికి తీసుకుని, ఇదిగో చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు, నాకు దొరికాడు, తప్పిపోయిన నా కుమారుడు నాకు తిరిగి దొరికాడని ఎంతో సంతోషంతో విందు చేశాడనమాట. అన్ని తోలనాడుకుని ధిక్కరించి వెళ్ళిపోయిన కుమారుడు రాగానే విందు చేశాడు. అలాగే ఒకానొక పరిస్థితిలో మనం కూడా దేవుని దగ్గర నుంచి తొలగిపోయాం. మన యొక్క పనులను బట్టి, మన యొక్క మరి నానావిధ తంత్రములను కల్పించుకొని దేవుని ప్రేమకు దూరమై దేవుని యొక్క చిత్తాన్ని నుంచి విడిచిపెట్టి మనం వెళ్ళిపోయినప్పుడు యేసు క్రీస్తు మన కొరకు ఏం చేశాడంటే, తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ స్థానంలో నా స్థానంలో నిలబడి మనకు రావాల్సిన శిక్ష యావత్తును ఆయనపై వేసుకుని చివరి రక్తబొట్టు వరకు కూడా మన పట్ల క్షమాహృదయం కలిగి ప్రేమించాడనమాట. చివరికి ఆ లాస్ట్లో కూడా తనకి అంత శ్రమలో, బాధలో, వేదనలో, తిరస్కారంలో కూడా చెప్పిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించేది తండ్రి ప్రేమ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను క్షమించి హక్కున చేర్చుకునేది తండ్రి ప్రేమ. అది యేసయ్య ప్రేమ. నిన్ను దగ్గరకు తీసుకునేది యేసయ్య ప్రేమ. ఎఫ్ అంటే ఫర్గివ్నెస్. రెండో మాట ఏ స్టాండ్స్ ఫర్ ఎఫిర్మ్. AFFIRM. ఎఫిర్మ్ అంటే సినోమ్స్లో ఎట్లా ఉంటుందంటే సమకూర్చువాడు అని. సమకూర్చువాడు. తండ్రి అంటే సమకూర్చువాడు. తండ్రి ప్రతి ఒక్కటి సమకూరుస్తూ ఉంటాడు పిల్లలకి. బట్టలు, ఆహారము, వాళ్ళకి స్కూల్ బ్యాగులు, బుక్స్, ఫీజు, ఇవన్నీ ఎవరు సమకూరుస్తాడండి? తండ్రి. అంతేకాకుండా రూపాయి దాచి కూడబెట్టి లోన్స్ తీసుకుంటాడు. తను తిన్నా తినకపోయినా EMIలు కడుతూ మరి ఎలాగైనా ఒక చిన్న ఇల్లు తీసుకోవాలి, లేక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఎన్నో ఆశలతో కుటుంబం కొరకు శ్రమ పడతాడు. ప్రతిదీ కూడా సమకూరుస్తాడు. దేవుడు ఆదాముని ఏ రోజున తయారు చేశాడండి? ఏ రోజున చేశాడు? దేవుడు ఆదాముని ఎన్నో రోజు చేశాడు? ఏ రోజుని? 6వ రోజున. మొదటి రోజు ఎందుకు చేయలేదు? రెండో రోజు ఎందుకు చేయలేదు? వెరీ గుడ్. అప్పుడు దాకా మొదటి రోజు మొదలుకొని 5 రోజుల వరకు కూడా ఒక మానవుడికి, మనిషికి తాను మరి తన రూపంలో నిర్మించుకోబోయే ఆ మానవునికి ఏమైతే కావాలో ప్రతిది కూడా దేవుడు ముందుగా సిద్ధపరిచాడు, సమకూర్చాడు. సూర్యుడు, చంద్రుడు, ఇంకా మరి సముద్రము, ఆకాశము, దాన్ని వేరుపరిచి ఇంకా సముద్ర జలాలు, పక్షులు, జంతువులు,
ప్రతి దాన్ని కూడా సమకూర్చిన తరువాత ఆదామును దేవుడు చేశాడు 6వ రోజున. అది తండ్రి ప్రేమ. ప్రతిదీ సమకూర్చేవాడు తండ్రి అన్నమాట. సమకూర్చుట, ఏ విషయంలో కొరత ఉందో ఆ కొరతను తీర్చేవాడు తండ్రి. మన యేసయ్య కూడా మనకి అదే రీతిగా ప్రతి విషయంలో కూడా మన యొక్క అవసరతలు తీరుస్తూ మరి ఏమంటున్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, దేనిని గూర్చి కూడా మీరు చింతపడొద్దు అని చెప్తున్నాడు. మనము మాకు అది కావాలి ఇది కావాలని మనం అనుకుంటాం, కానీ ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క ఉద్దేశాలు మన తలంపుల కంటే విస్తారములు. మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మన యేసయ్య. ఆయన సమకూర్చేవాడు అనమాట, ముందుగా మనకి సమకూర్చేవాడు. అందుకనే మరి పేతురు రాసిన పత్రికలో చెప్పబడిన మాట, మీరు చింతపడుకుడి, లేక దేని గురించి చింతించొద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు, ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఆయన మన కొరకు మనకి ఏది అవసరమో వాటన్నిటిని సమకూర్చేవాడు. ఆయన చెప్పిన మాట మీరు చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, మరి కొట్లలో కూర్చుకోవు, వాళ్ళని పోషిస్తున్న దేవుడు, వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడం మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అని దేవుడు చెప్పిన మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులు. ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో మనం చేయబడ్డాం. కాబట్టి తండ్రి, ఎఫ్ స్టాండ్స్ ఫర్లో ఫస్ట్ది ఫర్గివ్నెస్ చూసుకున్నాం. ఏ అంటే అఫర్మ్, సమకూర్చువాడిగా మనం చూసుకున్నాం. 3వ మాట టీ స్టాండ్స్ ఫర్ టీచర్. తండ్రి ఒక బోధకుడు, ఒక టీచర్. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచుడి అని. బిడ్డలను సరైన మార్గంలో నడిపించేది తండ్రి. చాలామంది అనుకుంటారు, చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని నువ్వే సన్నెత్తుకోవాలి, నువ్వే చూసుకోవాలని చాలా చోట్ల స్త్రీల మీద బాధ్యత విడిచిపెట్టేస్తూ ఉంటారు. కానీ ఒక పర్ఫెక్ట్ ఫాదర్ పరిస్థితి ఏంటంటే, లేక తన యొక్క బాధ్యత ఏంటంటే టీచర్. హీ షుడ్ బి ఎ టీచర్ ఇన్ హౌస్. కుటుంబంలో తండ్రి ఒక టీచర్గా, బోధకుడుగా ఉండాలన్నమాట, వారిని సరిచేసేవాడిగా. అందుకనే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాని గురించి అనర్గళంగా మాట్లాడేస్తారు. అంటే కోళ్ల పెంపకం గురించి కావచ్చు, మరి పక్షుల పెంపకం గురించి కావచ్చు, ఏదైనా ఒక విషయం మీద ఏకదాటిగా మాట్లాడేస్తారు అనమాట. చాలా సలహా చెప్పేస్తారు, కానీ కుటుంబాన్ని మాత్రం సరెత్తుకోరు. కుటుంబంలో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు అసలు కాలేజీకి వెళ్తున్నారా లేదా, వాళ్ళు ఏ వయసులో ఎలా ఉంటున్నారు, వాటిని అస్సలు పట్టించుకోరు. ఏమనంటే నా భార్య చూసుకుంటుంది, వాళ్ళ అమ్మ చూసుకుంటుందని విడిచిపెట్టేస్తారు. అది చాలా తప్పు. బైబిల్ సెలవిచ్చిన దాని ప్రకారం మనం చూస్తే తండ్రిదే ఆ బాధ్యత. మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే కుమారుల కొరకు ప్రార్థించేవాడు, కుటుంబం కొరకు ప్రార్థించేవాడు మరి పురుషులుగా లేక తండ్రిగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో బలిపీఠం కట్టింది అబ్రహాం, బలిపీఠం కట్టాడు, నోవాహు బలిపీఠం కట్టాడు. ఆ రీతిగా యోబు అరుణోదయముని లేచి పిల్లల కొరకు బలులర్పించేవాడు అంటే అరుణోదయాన్ని లేచే ప్రార్థించేవాడు అన్నమాట. అటువంటి తండ్రి ఉన్న కుటుంబము చాలా క్రమంగా ఉంటుంది అన్నమాట, చాలా క్రమంగా ఉంటుంది. నీ పిల్లలు నువ్వు ఏ రీతిగా బోధిస్తున్నావు, వాళ్ళకి ఏం బోధిస్తున్నావు, నువ్వు టీచర్గా ఉన్నావా లేదా, నీ కుటుంబంలో నీ భయం పిల్లలకు ఉందా లేదా. భయం అంటే చూసి భయపడిపోవడం కాదు, కానీ వారి ప్రతి విషయాన్ని నీతో పంచుకోగలిగేగా ఉండాలన్నమాట. ఆ రీతిగా కుమారులు లేక కుమార్తెల యొక్క బాధ్యతను తల్లిదండ్రులు తీసుకుని లేక తండ్రులు తీసుకుని వాళ్ళని సరి అయిన క్రమంలో నడిపించాలన్నమాట. వాళ్ళు అసలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉండు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు చూడకూడని చూస్తున్నారా, ఏం చూస్తున్నారని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండగలిగేవాడు తండ్రి అనమాట. ఎందుకంటే అది అతని బాధ్యత. టీచర్, ఈ షుడ్ బి ఏ టీచర్ ఇన్ ఎవ్రీ హోమ్ అనమాట. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభువు కూడా ఒక మంచి బోధకుడు. ఈ లోకంలో కొంతమంది తండ్రులు మరి పిల్లల్ని పట్టించుకోలేని వాళ్ళు ఉంటారు, కానీ యేసు క్రీస్తు అయితే ఆయన
మనకి మంచి బోధకుడుగా ఉన్నాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియ యేసయ్యను వెతకడానికి వచ్చింది. అప్పుడు తోటమాల అనుకుని ఆమె ఎదుగుతూ ఉంటే యేసయ్య అమ్మా అని అనగానే మగ్దలేని మరియ ఏమని పిలిచిందండి? రబ్బూని అంది. రబ్బూని అంటే మంచి బోధకుడా. యేసయ్య మంచి బోధకుడు, మనని నడిపించేవాడు యేసయ్య. మనం ఏ రీతిగా ఉండాలి, మన జీవితాన్ని మనం ఎలా మన తీర్చిదిద్దుకోవాలి, దేవుని వాక్యపు వెలుగుల్లో మనల్ని మనం ఎలా సరి చేసుకోవాలి, ప్రతిదీ కూడా చాలా క్లియర్గా దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు తృణీకరించొద్దు అని సామెతల గ్రంథంలో సెలవిస్తుందన్నమాట. ఎందుకంటే ఉపదేశకుడిగా, బోధకుడిగా తండ్రి ఉంటున్నాడు. అటువంటి కుటుంబము ఒక ఆరోగ్యకరమైన పరిస్థితిలో లేక ధన్యకరమైన స్థితిలో వర్ధిల్లుతూ ఉంటుంది. హెచ్ స్టాండ్స్ ఫర్ హెచ్ స్టాండ్స్ ఫర్ హీరో. హెచ్ స్టాండ్స్ ఫర్ హీరో. మీ పిల్లల్ని కానీ లేకపోతే ఎవరినైనా నీ రియల్ హీరో ఎవరు, మీ హీరో ఎవరంటే పిల్లలు టక్కని చెప్పగలిగిన మాట మా నాన్న నా హీరో అని చెప్పగలగాలి. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి మొదలుకొని మీ యొక్క ప్రతి అవసరతను, మీ యొక్క ప్రతి విష్ను కంప్లీట్ చేసింది మీ నాన్న మాత్రమే. సినిమా హీరోస్ ఉంటారు, రియల్ హీరోస్. వాళ్ళు రియల్ హీరోస్ కాదు, వాళ్ళు రియల్ హీరోస్. అంటే ప్రజెంట్ జనరేషన్ ఆ హీరో ఎలాగా హెయిర్ కట్ చేసుకుంటే అలా చేసుకోవడం, ఎలా డ్రెస్అప్ చేసుకుంటే అలా చేసుకుంటూ ఉంటారు. కానీ నీకు బట్టలు కొనేది ఆ హీరో కాదు, నిజమైన హీరో మీ నాన్న నీకు బట్టలు కొంటాడు. నీకు పుస్తకాలు కొనేది మీ నాన్న, నీ ఫీజులు కట్టేది మీ నాన్న, నీకు ఇంకా ఏం అవసరమో ప్రతీది కూడా కొనేది మీ నాన్న. కాబట్టి మీ హీరో ఎవరు అంటే మా నాన్న అనే చెప్పగలిగే వారంగా ఉండాలన్నమాట. ఎందుకంటే మీ నాన్న ఒక సరైన మార్గదర్శకుడు. మీ నాన్న కష్టపడినట్లుగా మీరు కష్టపడడానికి ఆలోచించాలి. చూడండి, చిన్నప్పుడు పిల్లలు మా డాడీ ఇలా నడుస్తాడు, వాళ్ళ నాన్న ఎలా నడిస్తే పిల్లలు అలా నడుస్తారు. వాళ్ళ నాన్న ఎలా తింటే అలా తినడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులను అనుకరించడానికి చిన్నప్పుడు ట్రై చేస్తారు. పెద్ద అయిన తర్వాత ఆ తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ మాటలకి దూరంగా వెళ్ళిపోతారు, వాళ్ళ ఆలోచనలకి దూరంగా వెళ్ళిపోతారు. అదే చాలా ప్రమాదకరమైన విషయం అన్నమాట. తండ్రి హీరోగా నువ్వు చేసుకున్నప్పుడు నిన్ను నిలబెట్టేవాడు మీ నాన్న. నువ్వు ఎక్కడైనా కష్టం వచ్చిందా, లేకపోతే నువ్వు పనిలో నువ్వు విజయం సాధించలేకపోయావు, ఫెయిల్యూర్ నీకు ఎదురైనప్పుడు లోకమంతా నిన్ను చూసి నవ్వుతుంది, కానీ మీ నాన్న మాత్రం నీ ప్రక్కనే నిలబడి ఏం కాదు, డూ ఇట్ వన్స్ అగైన్, లేదా ట్రై ఇట్ వన్స్ అగైన్, నేనున్నాను నీ ప్రక్కన అని నేను ధైర్యపరిచేవాడు మీ నాన్న. నీ భారానంతా మోసేవాడు మీ నాన్న. ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినా కానీ కొంతమంది తల్లిదండ్రులు ఫీజు కడుతూనే ఉంటారు, మరలా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ రీతిగా చేయగలిగినది ఒక్క తల్లిదండ్రులు మాత్రమే. మరొకరు ఆ బాధ్యతను తీసుకోరనమాట. ఎందుకంటే వాళ్ళు మీ జీవితానికి రియల్ హీరోస్ అన్నమాట. కాబట్టి తండ్రులు పిల్లలకి మాదిరికరమైన జీవితాన్ని కనపరచాలి. పిల్లలకి రోల్ మోడల్ ఎవరంటే తల్లిదండ్రులే. తండ్రి సిగరెట్ తాగాడు అనుకోండి, పిల్లోడు బయటికి వెళ్ళి సిగరెట్ తాగుతాడు. కొన్ని కుటుంబాల్లో పిల్లల ద్వారానే తెప్పించుకుంటారు, వెళ్ళి ఆ షాపులో సిగరెట్ ప్యాకెట్ ఉంటుంది తీసుకురమ్మని చెప్తారు. అలాగా వాళ్ళకి చెడు వ్యసనాలను అలవాటు చేసేది తల్లిదండ్రులే. మరి అటువంటి వారు మంచి తండ్రుల, మార్గదర్శకుల, రోల్ మోడల్స్లా? కానే కాదు, అటువంటి వారు కాదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుమారుడు కూడా నీ ప్రక్కనే మోకరించి ప్రార్థన చేస్తాడు. అది అసలైన మార్గదర్శకత్వం. నువ్వు వాక్యం చదువుకుంటా ఉంటే నీ కుమారుడు కూడా బైబిల్ పట్టుకుని కూర్చుంటాడు. అది అనమాట. నీకు ఏం చేస్తున్నావో నీ కొడుకు అదే చేస్తాడు. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు బట్టి అనేక విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే తల్లిదండ్రులు టెక్స్ట్ బుక్స్ అయితే పిల్లలు నోట్ బుక్స్ అంట. టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాల్ని నోట్ బుక్స్లో రాసుకోవడం అనమాట. ఆ రీతిగా తల్లిదండ్రుల యొక్క జీవితంలో నుంచే అనేక విషయాలు పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు మా చిన్న బాబు స్కూల్కి వెళ్ళేవాడు. తను నర్సరీలో ఉండగా స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు. వాళ్ళ డాడీ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మంచం మీద పడుకుని, బాబు వచ్చి షూ ఇప్పరా, సాక్సులు తీరా అని చెప్పేవాడు. వాడికే చెప్పేవాడు అనమాట.
వాడు కూడా చాలా సంతోషంగా నవ్వుతూ వచ్చి చక్కగా మంచం ఎక్కి షూ తీసేవాడు, సాక్సులు తీసేవాడు. 4 రోజులు వరుసగా చేశాడు అలాగా. ఆ తర్వాత రోజుని వాడు స్కూల్ నుంచి వచ్చాడు. స్కూల్ నుంచి వచ్చి వాళ్ళ డాడీ మంచం మీద కూర్చున్నాడు. వీడు మంచానికి అడ్డంగా పడుకుని, డాడీ షూ తీ డాడీ అంటున్నాడు. అంటే పిల్లలు ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులనే ఫాలో అవుతారు. ఎందుకంటే 24 అవర్స్ వాళ్ళ తల్లిదండ్రులనే చూస్తున్నారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. నువ్వు బూతు మాటలు మాట్లాడితే నీ కొడుకు బూతు మాటలు మాట్లాడతాడు. నువ్వు మంచి మాటలు మాట్లాడితే నీ కొడుకు మంచి మాటలు మాట్లాడతాడు. నువ్వు ఏ రీతిగా నీ పిల్లల్ని నువ్వు గైడ్ చేస్తున్నావు. నువ్వు హీరోగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఒక రోల్ మోడల్గా నీ పిల్లలకు ఉండాలి. నీ పిల్లలు నిన్ను హీరో అనుకోవాలంటే అటువంటి లక్షణాలు, విలువలు నీలో ఉన్నాయా లేవా చూసుకోవాలి. మా నలుగురు పిల్లల్ని చిన్నప్పుడు ఎక్కడికి పంపించేవాళ్ళం కాదు. ఆడుకోవడానికి కానీ ఎవరింటికి పంపించేవాళ్ళం కాదు. వాళ్ళకి అయితే స్కూల్ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ ఏం చేసేవారంటే కీబోర్డు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు, ప్యాడ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. మా పెద్దోడు అయితే చేసి ఏడ్చేసేవాడు అనమాట. ఏడుస్తూ ప్రాక్టీస్ చేసేవాడు. కానీ వాడు ఏడుస్తున్నాడు కదా అని ఎప్పుడు విడిచిపెట్టలేదు. హోంవర్క్లో చేయించేవారు వాళ్ళ డాడీ. నీకు ఇది కంపల్సరీ వచ్చేయాలి, ఈ కార్డ్స్ అన్నీ వచ్చేయాలి, మరలా ప్రాక్టీస్ చేయి, మరలా ప్రాక్టీస్ చేయి. మరి తల్లిదండ్రుల పెంపకంలో అటువంటి శిక్షణలో పెరిగిన పిల్లలు వాళ్ళు ఒక 17-18 సంవత్సరాలు వచ్చేటోడికి ఫలాలను అందించేవారుగా ఉంటారు. ఇప్పుడు మా నలుగురు పిల్లలకు కూడా వాళ్ళు మరి ఆ రీతిగా క్రమశిక్షణగా, ముఖ్యంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రోగ్రామ్స్లో వాళ్ళు మరి దేవుని పరిచర్లో వాడబడే కృపను దేవుడిచ్చాడు. దేవుడు మనల్ని ఆ రీతిగా అభివృద్ధి పరిచే దేవుడు అనమాట. నీ పిల్లల్ని ఏ రీతిగా తయారు చేస్తున్నావో నువ్వే వాళ్ళకి ఒక రోల్ మోడల్, నువ్వు మార్గదర్శకం అనమాట. సరైన మార్గంలో నువ్వు నడిపిస్తే వాళ్ళు సరైన మార్గంలోనే నడుస్తారు. ఇప్పుడు పొట్లకాయ ఉంటుంది కదండి, పొట్లకాయ పొడవుగా పెరుగుతుంది. అది పొడవుగా రావడానికి ఏం చేస్తారు తెలుసా? కింద రాయి కడతారు, కొంచెం బరువుని పెడతారు. ఆ రీతిగా పెట్టినప్పుడు అది స్ట్రెయిట్గా పెరుగుతుంది. ఒకవేళ పొట్లకాయ కదా దాన్ని వదిలేస్తారనుకోండి, అది పొడవుగా తర్వాత రింగులుగా అయిపోయి వంకర టెంకరగా పెరుగుతుంది. అంటే నీ పిల్లల్ని ఒక షేప్ తీసుకురావాలంటే వాళ్ళని ఒక స్థానంలో ఉంచాలంటే అది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారంటే మా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో వేసేసాము, బాధ్యత అంతా వాళ్ళదే, మేము ఏకంగా 50,000 ఫీజు కడుతున్నాం, ₹1,00,000 ఫీజు కడుతున్నాం అంటారు. మీరు ఎంత ఇంటర్నేషనల్ స్కూల్లో వేసినా మీ పిల్లలకి వాళ్ళు చెప్పేది 50% మాత్రమే ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తారు. రిమైనింగ్ 50% ఎడ్యుకేషన్ తల్లిదండ్రులుగా మీరు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే మీ చేతుల్లోనే మిగతా సమయం అంతా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ హోంవర్క్ ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులుగా మీరు వారితో హోంవర్క్ చేయించడం, వాళ్ళు ఎలా చేస్తున్నారో లేదో అబ్జర్వ్ చేయాలి. అరే మేము ఫీజులు కడుతున్నాం, స్కూల్కి పంపించేద్దాం, ఆ తర్వాత మరి ఇంకెక్కడో ట్యూషన్ పెడదాం, అక్కడ వదిలేద్దామంటే పిల్లలు ఏ రీతిగా వెళ్తున్నారో తెలియదు. ఆ తర్వాత మేము ఎంతగా ఫీజు కట్టినా కానీ మా పిల్లోడు చదవలేదంటే నువ్వు ఎక్కడ శ్రద్ధ తీసుకున్నావు? ఇతరుల మీద నువ్వు వదిలేసావు. అక్కడ క్లాస్ రూమ్లో 30 మంది 40 మంది పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్కరి మీద టీచర్ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుందా? చూపించదు కదా. కానీ నీ పిల్లల పట్ల నువ్వు ఒక్కొక్కరి పట్ల ఒక ప్రత్యేకమైన కేర్ తీసుకుంటావు. ఎందుకంటే మా పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు నేనేం చేసేదానంటే బైబిల్ గట్టిగా చదివేదాన్ని. నలుగురు పిల్లలు కూడా కడుపులో ఉన్నప్పుడు నార్మల్గా చదువుకోవచ్చు నేను బైబిల్, కానీ నా ఆలోచన ఏంటంటే వాడు లోపల నుంచి వింటాడు అన్న ఆలోచన. దేన్ని బేస్ చేసుకుని వచ్చింది నాకు ఆలోచన అంటే, ఎలిజబెత్ దగ్గరికి మరియా వచ్చినప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉంది. దూత ద్వారా మరి నీవు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీవు పరిశుద్ధాత్మ ద్వారా మరి గర్భం ధరిస్తావని దూత ద్వారా చెప్పబడిన తర్వాత ఇదిగో మరి ఎలిజబెత్కి ఇప్పుడు 6వ మాసం అని చెప్పినప్పుడు తను ఎలిజబెత్ను కలవడానికి వెళ్ళిన తర్వాత ఆమె ఎలిజబెత్ గారంటే పాస్టమ్మ గారి స్థానంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇలా వందన వచనం చెప్పగానే ఎలిజబెత్ యొక్క గర్భంలో శిశువైన బాప్తిస్మిచ్చి యోహాను గంతులు వేశాడంట. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కడుపులో ఉన్న శిశువు వింటూ ఉంటారు. అందుకనే డాక్టర్స్ ఏం చెప్తారంటే మీరు భయంకరమైన సౌండ్స్ వినొద్దు, లైట్ మ్యూజిక్ వినండి, మరి ఇంకా భయానకమైన దృశ్యాలు చూడొద్దు,
ఇవన్నీ చెప్తూ ఉంటారు. మంచి ఆహ్లాదకరమైన ఫోటోస్ పెట్టుకోండి బెడ్రూమ్లో అని చెప్తూ ఉంటారు. కాబట్టి చిన్నతనం నుంచి కూడా పిల్లలకు నేర్పించాలి. అప్పుడే నువ్వు వాళ్ళకి రోల్ మోడల్‌గా ఉంటావు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు. నీ పిల్లలకు ఆహ్, ఏమని చెప్తాడంటే అక్కడ, నీవు నడుచునప్పుడు, కూర్చుండునప్పుడు, త్రోవను వెళ్ళినప్పుడు, పండుకొనున్నప్పుడు వాటిని అభ్యసింప చేయవలెను. ఏంటి? దేవుని గూర్చిన విధులు, ధర్మాలు, నీ దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా అని దేవుని గురించి నువ్వు పిల్లలకు అభ్యసింప చేయవలెను. మేము ఆ రీతిగా పెంచాం కాబట్టి వీళ్ళు ఎలా ఉండేవారంటే కంటత వచనాలు చక్కగా చెప్పేవారు. చదువులో కూడా మరి ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు 10th ఇంటర్‌లో మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. ఫ్రీ సీట్స్ తెచ్చుకున్నారు. ర్యాంకులు తెచ్చుకున్నారు. ఆ రీతిగా రావడానికి కారణం ఎవరంటే మరి తల్లిదండ్రుల యొక్క కృషి. మేము ప్రతి దాన్ని కూడా చెక్ చేసుకుంటూ నేర్పిస్తూ వచ్చామన్నమాట. కాబట్టి నీ పిల్లల కొరకు నువ్వు కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి. బయట వాళ్ళ మీద వదిలేయకూడదు. వాళ్ళ మీద వదిలేయకుండా నువ్వు శ్రద్ధ తీసుకున్నప్పుడు పిల్లలు ఏ మార్గంలో వెళ్తున్నారు, ఎలా ఉన్నది వారి యొక్క ఆలోచన, వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక చక్కటి ఫలభరితమైన జీవితాన్ని మరి అందిపుచ్చుకునేవారుగా ఉంటారు. అలాగే ఇంకా ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్‌పర్ట్. చాలామంది తండ్రులు అంత శ్రద్ధ తీసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. పిల్లల్ని పట్టించుకోకుండా తాగుతూ మరి బాధ్యత లేకుండా తిరిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ అలాంటి తండ్రి నీకున్నాడేమో, మరి నువ్వు బాధపడకు. ఎందుకంటే పరమ తండ్రి నిన్ను ఆ రీతిగా విడిచిపెట్టేవాడు కాడు. ఆయన నీ కొరకు ఏం చేస్తున్నాడంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను మలిచేవాడు యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ పరలోకపు తండ్రి గొప్ప నైపుణ్యత గలవాడు కాబట్టి ఆయన నీ పరిస్థితిని మారుస్తాడు. నీ ఈ లోకపు తండ్రి నీకు ఏ రీతిగా సహాయపడకపోవచ్చు కానీ పరలోకపు తండ్రి నీ జీవితాన్ని మార్చుతాడు. నీ జీవితాన్ని ఆయన నిలబెడతాడు. ఎందుకంటే శూన్యములో ఆయన భూమిని వేలాడదీసిన వాడు నీటిని ద్రాక్షారసముగా చేశాడు. నీటికి అసలు రంగు లేదు, రుచి లేదు, కానీ యేసుక్రీస్తు దాన్ని రంగు, రుచి, వాసన కలిగినదిగా, మంచి తీయనిదిగా, మధురమైన ద్రాక్షారసముగా, నీటిని ద్రాక్షారసముగా చేసినవాడు. అహరోను కర్రను, ఎండిపోయిన కర్రను చిగురించి అది బాదము పండ్లు గలదిగా చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా చిగురింప చేస్తాడు. నీ జీవితాన్ని కూడా ఫలింప చేస్తాడు. ఎప్పుడంటే ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టినప్పుడు. అందుకనే యెషయా భక్తుడు అంటున్నాడు, నీవు మా కుమ్మరివి, మేము నీ చేతిలో జిగటమన్నై ఉన్నాము. మట్టి పనికిరాందిగా ఉండి అందరితో తొక్కబడుతున్న మట్టిని కుమ్మరివాడు దాన్ని చక్కగా నీళ్లు పోసి పిసికి దాన్ని సారె మీద పెట్టి ఒక కుండను చేసినప్పుడు ఆ కుండ భుజాలపై ఎత్తుకుని మరి ఉపయోగకరమైనదిగా ఉంటుంది. అలాగే నువ్వు నేను కూడా జిగటి మొన్నైతే మన పరమ తండ్రి యేసయ్య ఆయన కుమ్మరి, ఆయన చేతులతో మనకి ఒక చక్కటి రూపాన్ని, ఆకారాన్ని ఇచ్చి మరి మంటి కుండను లేకపోతే మంటి ఘటములో మహదైశ్వర్యాన్ని నింపేవాడు మన దేవుడు. అందుకనే మనిషిని దేంతో చేస్తాడు దేవుడు? మనిషిని మట్టితో చేస్తాడు. మనం మట్టి. ఈ మట్టి ఘటాన్ని మహదైశ్వర్యంతో నింపాడు దేవుడు. మరి ఆయన నైపుణ్యత కలిగిన దేవుడు కాబట్టి నిష్ప్రయోజనమైన జీవితాలను ప్రయోజనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చుతాడు. ఎప్పుడంటే ఆయన చేతుల్లో మన జీవితాలను పెట్టి మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. అలాగే చివరిగా మనం చూసుకున్నట్లయితే రెబ్యూక్, ఆర్ స్టాండ్స్ ఫర్ రెబ్యూక్, అంటే గద్దించేవాడు. తండ్రి ఫస్ట్ చూసుకున్నాం, క్షమించేవాడు, ఫర్గివింగ్నెస్. రెండోది అఫిర్మ్, సమకూర్చేవాడు. మూడోది టీచర్, మంచి బోధకుడు. ఇంకా తర్వాత హీరో, హెచ్ స్టాండ్స్ ఫర్ హీరో, నీ మార్గదర్శకుడు, నీ రోల్ మోడల్ మీ నాన్న. ఇంకా తర్వాత ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పర్ట్, గొప్ప నిపుణత కలిగినవాడు, నైపుణ్యం కలిగినవాడు, నీ జీవితాన్ని ఒక షేప్లోకి తీసుకొచ్చేవాడు. నీకు సరైన టైంలో నీకు ఏది కావాలో అది ఆ రీతిగా నిన్ను నిలబెట్టేవాడు నీ తండ్రి. నీ జీవితాన్ని నిర్మించేవాడు నీ పరమ తండ్రి అని యేసయ్య. చివరిగా రెబ్యూక్, గద్దించేవాడు. అందుకనే సామెతల గ్రంథము 12:1 ఉంటుంది, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. అంటే చెడు మార్గంలోకి వెళ్లకుండా, జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకోకుండా
ప్రతి విషయంలో కూడా తండ్రి గద్దిస్తూ ఉంటాడు. తండ్రి గద్దింపు పిల్లలకి అస్సలు నచ్చదనమాట. ఈ రోజుల్లో అయితే అస్సలు నచ్చదు. ఎట్లా అంటే ప్రతి దానికి కూడా ఏదోటి అంటానే ఉంటారంటారు. కానీ అవి జీవిత పాఠాలు, లైఫ్ లెసన్స్ అనమాట. మా పిల్లలు చాలాసార్లు లైట్స్ వదిలేసి వెళ్ళిపోతారు, ఫ్యాన్లు వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళ డాడీ లైట్స్ ఎందుకు ఆఫ్ చేయలేదు, ఫ్యాన్లు ఎందుకు ఆఫ్ చేయలేదు అంటారు. ఒకసారి సేమ్ ఇలాగే ఒక తండ్రి ఉన్నాడంట. ఆ తండ్రి కుమారులను ఎప్పటికప్పుడు సరిచేద్దామని చూసేవాడంట. ప్రతి దానికి తిడుతూనే ఉండేవాడంట. ఇదిగో నువ్వు లైట్లు బంద్ చేయలేదేంటి అని తిట్టేవాడంట. ట్యాప్లో వాటర్ కొంచెం కొంచెం పడతా ఉంటే అవి అది ఎందుకు అలా వదిలేసావని తిట్టేవాడంట. నీట్గా లేకపోతే ఇదంతా తుడువు అని చెప్పేవాడంట. ఎక్కడైనా వస్తువులు చిందరవందరగా గందరగోళంగా పడుంటే గజిబిజిగా ఉంటే దాన్ని క్లీన్ చేయించేవాడంట. అంటే ఆ పిల్లోడితోటి ప్రతిసారి కూడా ప్రతి పని చేయిస్తూనే ఉండేవాడంట. అలా చేయించి అది వాడికి అలవాటుగా అయిపోయింది. ఒకరోజు జాబు ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఆ అబ్బాయి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అందరూ అక్కడ లైన్లో కూర్చున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫైల్స్ పట్టుకెళ్ళారు. అందరూ ప్రిపేర్ అవుతున్నారన్నమాట. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారా, మరి లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారా, ఏం అడుగుతారు అని ఒకరికొకరు డిస్కషన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే చెక్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నారనమాట. అయితే ఈ అబ్బాయి వెళ్ళాడు. వెళ్ళగానే ఈ అబ్బాయికి గుమ్మం దగ్గర కనిపించిన చెప్పులన్నీ చిరాకుగా ఉన్నాయి. అంటే ఒక లైన్ లేవు, చెప్పులన్నీ కూడా అక్కడ వెనక ముందు ఎలా పడితే అలా పడేసి ఉంటే ఏం చేశాడంటే ఇతను ఆ చెప్పులన్నీ తీసుకెళ్ళి అక్కడ ఒక ర్యాక్ ఉంటే ఆ ర్యాక్లో పెట్టాడంట. ఎందుకంటే ఆయనకి చిరాకుగా ఉండడం నచ్చట్లేదు. వాళ్ళ నాన్న యొక్క పెంపకంలో క్రమశిక్షణకరమైన జీవితంలో ఏమైందంటే ఆయన ప్రతిదీ కూడా సరి చేసుకుంటూ వచ్చాడు అతన్ని. కాబట్టి అక్కడ ఆ చెప్పులు గందరగోళంగా పడి ఉండేటాడికి అవన్నీ తీసి అక్కడ ర్యాక్లో పెట్టాడంట. ఇంకొంచెం ముందుకు వచ్చేటాడికి డోర్ మ్యాట్ అటు ఇటు పడిపోయిందంట. మరలా దాన్ని దులిపి మంచిగా వేసాడంట. లోపలికి వచ్చాడంట. లోపలికి వచ్చేటాడికి లైట్స్ చాలా ఎక్కువగా ఆన్లో ఉన్నాయంట. అంత లైట్ అవసరం లేదు కదా, ఎందుకని ఒక్క లైట్ ఉంచి మిగతా లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసాడంట. వచ్చి కూర్చున్నాడంట. కూర్చుంటాడికి కొంచెం గాలి వచ్చేటాడికి విండో టప్పా టప్పా కొట్టుకుంటూ ఉంటుందంట. ఆ విండో కొట్టుకుంటూ ఉంటాడికి చూశాడు. వెళ్ళి ఆ విండోకి హుక్ ఉంటుంది కదా, ఆ హుక్కు పెట్టాడు. ఆ తర్వాత మరలా కూర్చున్నాడు. కూర్చునేటాడికి చిన్న సౌండ్ వినబడుతుంది. వాటర్ ట్యాప్లో నుంచి వాటర్ టప్ టప్ అని పడుతూ ఉన్న సౌండ్ వినబడుతుంది. వెళ్ళాడు, ఆ వాటర్ కూడా బంద్ చేశాడు. కూర్చున్నాడు. కూర్చుని మళ్ళీ కాసేపు అలా చూసేటాడికి అక్కడ పక్కన టేబుల్ ఉంది. ఆ టేబుల్లో పెన్ స్టాండ్లో ఉండవలసిన పెన్నులు, పెన్సిల్ అన్నీ కూడా కింద పడిపోయి ఉన్నాయి. మరలా పేపర్ వైట్ కింద పడిపోయి ఉంది. పేపర్లు అటు ఇటు అయిపోయినాయి. వెంటనే వెళ్ళాడు, ఆ పెన్ స్టాండ్ తీసుకున్నాడు. టేబుల్ మీద టేబుల్ క్లాత్ మంచిగా వేసి పెన్ స్టాండ్లో పెన్స్ పెట్టాడు, పేపర్ వైట్ పెట్టాడు, అక్కడ ఉన్న పేపర్లన్నీ లైన్లో పెట్టాడు. అవన్నీ పెట్టి కూర్చుని ఉన్నాడంట. కూర్చుని ఉంటే ఈలోపు ఒక 10 మినిట్స్ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిందని చెప్పారంట. అదేంటి ఇంటర్వ్యూ అయిందా, మమ్మల్ని ఎవరినూ పిలవలేదు, చేయలేదు, మీరు ఎలాగా ఇంటర్వ్యూ చేశారు అని అడిగారంట. అడిగితేనే మరి ఎవరిని సెలెక్ట్ చేశారు అని అడిగారంట. ఆ వ్యక్తిని ఎవరైతే లాస్ట్లో వచ్చి పనులన్నీ చేశారో ఆ వ్యక్తి యు ఆర్ సెలెక్టెడ్ అన్నారంట. వాళ్ళందరికీ ఆశ్చర్యం అనిపించిందంట. అతను మాతోటే వచ్చాడు, మా దగ్గరే కూర్చున్నాడు, మాతోటే కూర్చున్నాడు కదా, ఎలా సెలెక్టెడ్ అని చెప్తారు, ఏమైనా రికమెండేషనా అని వీళ్ళందరూ నిలదీశారంట. అప్పుడు వాళ్ళు చెప్పారంట, ఇక్కడ మీరు వచ్చినప్పటి నుంచి మీ యొక్క ప్రతి కదలిక ఇక్కడ కెమెరాలో మానిటర్ చేయబడుతూనే ఉంది, రికార్డ్ చేయబడుతూ ఉంది. మీరు ఏం చేస్తున్నారో, ఎప్పుడు వచ్చారో, ఎలా వచ్చారో, మీ యొక్క ప్రతి యాక్టివిటీ లేకపోతే మీ యొక్క ప్రతి యాక్షన్ మేము చూస్తూ ఉన్నాము. అతను వచ్చినది మొదలుకొని ఆ చెప్పులు నీట్గా పెట్టడం కానీ, డోర్ మ్యాట్ నీట్గా వేయడం, ఆ విండో మంచిగా హుక్కు పెట్టడం, సౌండ్ రాకుండా చేయడం, ట్యాప్ బంద్ చేయడం, ఆ టేబుల్ ఆర్గనైజ్ చేయడం, ఇవన్నీ చూసాము. మాకు కావలసిన పోస్ట్ ఏంటంటే మేనేజర్ ప్రతిదీ కూడా మేనేజ్ చేయగలిగిన వాడుగా ఉండాలి. మా కంపెనీకి ఎలాంటి నష్టం రాకుండా ప్రతిదాన్ని చక్కబెట్టుకునేవాడు కావాలి. అలాంటి నైపుణ్యత ఉన్నవాడు మాత్రమే మాకు కావాలి. అందుకంటే పనిలో జాగు చేయవాడు నష్టం చేయవానికి సోదరుడు అంట. అంటే మా యొక్క పని ఏంటంటే మెయిన్ మా వస్తువుల్ని కాపాడడం, మా చుట్టూ ఉన్న ఈ కంపెనీని చాలా జాగ్రత్తగా చూసుకోవడం. ఆ క్వాలిటీస్ అన్నీ కూడా అతనికి ఉన్నాయి. అతను పాస్ అయ్యాడు టెస్ట్లో, అతనికి మేము జాబ్ ఇస్తున్నామని చెప్పినప్పుడు అతను చాలా సంతోషపడ్డాడంట. పరుగున వెళ్ళి వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకుని చాలా థ్యాంక్స్ డాడీ,
థ్యాంక్ యూ డాడీ అంటున్నాడంట. అప్పుడు దాకా ప్రతిరోజు వాళ్ళ నాన్ని తిట్టుకుంటూనే ఉండేవాడు. అదేంటి ఎప్పుడు చూడు ఏదోటి అంటూనే ఉంటాడో, ఎంత చేసినా కూడా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటాడో అని. అంటే ఒక పెర్ఫెక్షన్ వచ్చేదాకా కూడా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. అలా పెర్ఫెక్షన్ వచ్చేదాకా గద్దించేవాడు నీ తండ్రి. బయటోళ్ళకి నీ గురించి ఎలాంటి బాధ్యత అక్కర్లేదన్నమాట. నువ్వు ఎలా పోతే వాళ్ళకి ఎందుకు, నువ్వు ఇంకా పెర్ఫెక్ట్ అవ్వాలని, నువ్వు ఇంకా పెర్ఫెక్ట్ అవ్వాలని ప్రతి దాంట్లో కూడా నిన్ను సరిచేసేవాడు నీ తండ్రి. అందుకనే సామెతల గ్రంథం 3:12 ఒక చక్కటి మాట రాయబడి ఉంది. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఎవరిని గద్దిస్తారు? తనకిష్టమైన వాళ్ళనే గద్దిస్తాడు. తాను ప్రేమించిన వాళ్ళనే గద్దిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మంచిగా అవ్వాలి, వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, వాళ్ళలో ఉన్న నిర్లక్ష్యం పోవాలి, వారిలో ఉన్న రెక్లెస్నెస్ పోవాలి, వారిలో ఉన్న మరి బాధ్యత లేని తనమంతా పోవాలి. ఒక పెర్ఫెక్షన్ అనేది పిల్లల్లో ఏర్పడాలని తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని వెనక ఉండి వాళ్ళని సరిచేస్తూ ఉంటే, ఈ లోకపులో ఈ ప్రజెంట్ జనరేషన్ ఏమనుకుంటుందంటే షంటుతూ ఉంటారు, ఎప్పుడు మమ్మల్ని ఏదోటి అంటూ ఉంటారు అని వాళ్ళని విసుక్కుంటూ ఉంటారు. తల్లిదండ్రుల మాటలను పెడచెవిని పెడతా ఉంటారు. వాళ్ళ యొక్క గద్దింపును అలక్ష్యం చేస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అందుకనే ఏంటంటే సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడు? నీ తండ్రి శిక్షను తృణీకరించవద్దు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయవద్దు. నీ బాగు కోసం, నీ జీవితం కోసం ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నీ తండ్రి నీ తల్లి. వారి యొక్క శిక్షను నువ్వు తృణీకరించొద్దు, వాళ్ళు చెప్పే బోధను త్రోసివేయొద్దు అని చెప్తూ ఎందుకంటున్నాడంటే శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఇవి ఏం చేస్తాయంటే నిన్ను జీవంలోకి నడిపిస్తాయి. పిల్లలకు చెప్తారు తల్లిదండ్రులు, బండి మీద వెళ్తా ఉంటే హెల్మెట్ పెట్టుకో, హెల్మెట్కి హుక్కు పెట్టుకో, స్లోగా వెళ్ళు, ఇవన్నీ చెప్పినప్పుడు వాడు కనుక అవి ఫాలో అవుతే క్షేమంగా వెళ్తాడు, వస్తాడు. కానీ చాలా మంది పెడ చెవిని పెట్టి అలాగే చెప్తూ ఉంటారు, వీళ్ళు ముసలోళ్ళు, వీళ్ళకి అంత హుషారు లేదు, మాకంత ఫాస్ట్గా వీళ్ళు బండి తోడలేరు, మేము హీరోయిజం అన్నట్టుగా స్పీడ్గా వెళ్తారు, డివైడర్ని కొట్టుకుంటారు, దెబ్బ తగులుతుంది, పోతారు. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గాలు. ఆ శిక్షార్థమైన గద్దింపు నిన్ను జీవానికి తీసుకెళ్తా తప్ప మరణానికి తీసుకెళ్ళదు. కాబట్టి తల్లిదండ్రులు గద్దించినప్పుడు వాటికి లోబడాలి తప్ప విసుక్కోకూడదు. తండ్రి చేసే శిక్షను తృణీకరించవద్దు, తల్లి బోధన త్రోసివేయద్దని చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు మరణంలోకి పోకుండా గద్దింపు నిన్ను కాపాడుతుంది. దావీదు అంటూ ఉంటాడు 141వ కీర్తన 5వ వచనంలో ఏమంటాడంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. చూసారా, చాలా మంది తిడితే కోప్పడతారు, లేకపోతే తిడితే తిరగబడతారు ఈ రోజుల్లో. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం చేసినట్లు, వాళ్ళు నన్ను సరైన మార్గంలో నడిపించినట్టు వారి యొక్క గద్దింపులు నాకు తైలాభిషేకం అంటున్నాడు. ఈ రోజుల్లో జనరేషన్లో పిల్లలు ఈ రీతిగా ఉన్నారా? ఒక మాట అంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులకు లోబడి ఉంటారో, తల్లిదండ్రులను గౌరవించి వారి యొక్క మా కొరకే కదా వీళ్ళు ఈ రీతిగా చెప్తున్నారని వాళ్ళు వారి మాటను గైకున్నప్పుడు, లేక వాటిని అనుసరించినప్పుడు వాళ్ళకి జీవం ఉంటుంది, ఇంకా ఆశీర్వాదం ఉంటుంది. ప్రతిదీ కూడా, ప్రతి విషయంలో కూడా వాళ్ళకి విజయమే ఉంటుంది అనమాట. సక్సెస్ఫుల్గా ఉంటారు. ఏదో ఈరోజు ఫాదర్స్ డే కదా, ఈ ఒక్కరోజు తండ్రిని సన్మానిద్దాము, ఘనపరుద్దాం కాదు. అసలు నిజమైన పిల్లలు, లేకపోతే తల్లిదండ్రుల పట్ల ప్రేమను కనుపరిచే పిల్లలు ఎప్పటికీ కూడా తల్లిదండ్రులకు లోబడే ఉండాలి. వాళ్ళు బ్రతికినంత కాలము కూడా నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి. అంతే, నువ్వు బ్రతికినంత కాలం నీ తల్లిదండ్రులను గౌరవించాలి. ఎందుకంటే నీకు బ్రతికిచ్చారు, నువ్వు జీవిస్తున్నావంటే దానికి కారణం నీ తల్లిదండ్రులు. మరి అలాగే పరమ తండ్రి అయిన దేవుడు కూడా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. మరి నీ స్థానంలో నిలబడి నీ శిక్షను ఆయన భరించాడు. కాబట్టి నీ పరమ తండ్రిగా ఉన్నాడు, నిన్ను క్షమించేవాడుగా ఉన్నాడు, నీ కొరకు అన్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు, సమకూర్చేవాడుగా ఉన్నాడు, మంచి బోధకుడుగా ఉండి నువ్వు సరైన మార్గంలో వాడుగా నీ దేవుడు నీకున్నాడు. మరి నైపుణ్యత కలిగిన వాడుగా నేను ఒక సరి అయిన మార్గంలో నడిపిస్తూ నీ జీవితాన్ని అనేక మందికి ప్రయోజనకరంగా మలిచేవాడుగా దేవుడున్నాడు. మట్టి ఘటములో మహితైశ్వర్యంతో నింపి నేను ఉన్నతమైన స్థలముల్లో నిలబెట్టేవాడుగా దేవుడున్నాడు. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా త్రోవ తప్పిపోతుంటే నిన్ను గద్దించి సరి అయిన త్రోవలో నిన్ను నడిపించేవాడు
దేవుడు. కాబట్టి ప్రభు యొక్క శిక్షను మనము తృణీకరించవద్దు. దేవుని యొక్క మరి ఆయన యొక్క గద్దింపునకు విసుక్కోకుండా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ తల్లిదండ్రులకు లోబడుతూ, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ మీ తల్లిదండ్రులకు లోబడి ఉండేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నది ఏంటంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. కాబట్టి తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఎప్పుడు దాకా? మీరు పిల్లలుగా ఉన్నంతకాలం. ఎప్పుడు దాకా? మీ తల్లిదండ్రులు ఉన్నంతకాలం మీరు పిల్లలే. నిజంగా తల్లిదండ్రులు ఉన్నంతకాలం పిల్లలే మీరు. వన్స్ తల్లిదండ్రులు గతించిపోతే మీరు పెద్దవాళ్ళు అయిపోతారు. బాధ్యతలు మీ మీద పడినప్పుడు మీకున్న బాల్యం అంతా పోతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారిని గౌరవించి, వారిని ప్రేమించి, వారికి లోబడి, వారి నొచ్చుకోకుండా, వారి మనస్సును గాయపరచకుండా, నొప్పించకుండా ఉన్నప్పుడు దీవెన. నీ తల్లిదండ్రులు నీ పట్ల సంతోషంగా ఉంటే నీకు దీవెన. నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషిస్తూ ఉంటే నీకు దీవెన. వాళ్ళు కనుక నీ గురించి ఏడ్చారనుకో అది నీకు శాపం. కాబట్టి నీకు దీవెన కావాలంటే ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులు నేను మంచిగా చూసుకోవాలి, వారిని ఇంకా సంతోషింపచేయాలి. అందుకేమంటే నీ తల్లిని నువ్వు ఆనందపరచవలను, నిన్ను కనిన నీ తల్లిని నువ్వు ఆనందపరచవలను. అది నీ డ్యూటీ. యూ షుడ్ కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ నీ తల్లిదండ్రులు నువ్వు సంతోషపరచాలి. వారిని నిర్లక్ష్యం చేయకూడదు. వారి యొక్క మాట వినాలి. ఆ రీతిగా చేసినప్పుడు అది తల్లిదండ్రులకు ఇచ్చే అసలైన ఘనత, లేక వారిని సన్మానించే విధానం. ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసి వారి మాట వినకుండా వారి మీద తిరుగుబాటు చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఒకటి, ఇంట్లో నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ప్రేమగా, దయగా, అలాగే బాధ్యతగా వ్యవహరించు. ముఖ్యంగా నువ్వు వినయ విధేయతలతో వారికి లోబడి జీవించి, అలాగే పరమ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన యొక్క మరి మనసెరిగి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడమే నీ పట్ల ఆయన యొక్క మరి గొప్ప ఉద్దేశమైనది. కాబట్టి దేవుని కృప మనందరికీ తోడైండును గాక. దేవుని ప్రేమలో మనం ఇంకనూ వర్ధిల్లుదుము గాక. మరి మనము ఆ రీతిగా కళ్ళు మూసుకున్నప్పుడు ప్రార్థనలో మనం ముందుకు కొనసాగుదామండి. లక్ష్మక్క ప్రార్థన చేస్తారు. మహోన్నతుడు, మహాగరుడు, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఇదిగో తండ్రి నీవిచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు నైనా. ఇదిగో తండ్రి ఎంతో చక్కటి పాటలు విన్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఎంతో మంచి వాక్యం విన్నాం తండ్రి. అవి నైనా విని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా, వాటిని ప్రభా ఎప్పుడు నెమరు వేసుకుంటూ తండ్రి వాటిని ధ్యానించుకుంటూ ఉండటకు సహాయం దయచేయండి నైనా. అవును తండ్రి తర్వాత ఆయన నీవు దేవుడవు, తండ్రి కంటే పెద్ద దేవుడవు తండ్రి. అయినా నీ రూపంలో తండ్రి నుంచి ప్రభా మా తల్లిదండ్రులు ఎంతగానో ప్రభా మా కొరకు ఎంతో ప్రయాసపడి ఎంతగానో మమ్మల్ని ఇలా బలపరిచినందుకు నీవు చెప్పిన మాటలు ప్రభా ఎంతో గొప్పగా. మరి తండ్రి మరి అయినా శుక్లా సిస్టర్ ఎంతగానో చెప్పారు ప్రభా. తండ్రి దేవా, ఇదిగో తండ్రి ఈ కుటుంబం ప్రభా నీ పరిచర్యలు ఎంతో ముందుకు వెళ్తూ ఉన్నారు తండ్రి. ఆయన జాషువా గారు, శుక్లా, వారి నలుగురు బిడ్డలు కూడా ప్రభా తండ్రి వారు విసుకకుండా ప్రభా నీ ప్రార్థనలో, నీ వాక్యంలో, నీ పరిచర్యలో ఎంతో ముందుకు వెళ్తూ ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రభా కూడి ఉన్నాం తండ్రి ఇక్కడ ఈ సమయంలో ప్రభా. ఇంకా అనేక మంది వచ్చి ఈ యొక్క వాక్యాన్ని, పాటలను, మంచి మంచి వాక్యాలను, పాటలను వినుటకు అనేక మంది వేగురుపడి వచ్చుటకు సహాయం దయచే ప్రభా. నువ్వు అద్భుతకరుడువు, ఆలోచనకర్తవు, నిత్యుడవగు తండ్రి. నీకే వేలాది స్తోత్రాలు ప్రభా నాయనా. ఇదిగో తండ్రి నీవు చేసిన మేళ్లకై మేము ఏం చెల్లించగలం ప్రభా. నీవిచ్చిన రక్షణ పాత్ర చేతబుచ్చుకొని ప్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.